ఇప్పుడు నాప్సాక్ ప్రాబ్లమ్ని గ్రీటీ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. నాప్సాక్ ప్రాబ్లం అంటే రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ఫ్రాక్షనల్ ఉంటుంది, ఒకటి 0/01 నాప్సాక్ ప్రాబ్లం ఉంటుంది. ఫ్రాక్షనల్ ప్రాబ్లం అంటే ఏవైతే మనం డివైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు 4 kgs టమాటా ఉంది, దాన్ని డివైడ్ చేయొచ్చు. 1, 2 టమాటా అట్లా డివైడ్ చేయొచ్చు. ఏవైతే బ్రేక్ చేయగలుగుతామో అది ఫ్రాక్షనల్ నాప్సాక్ కిందకి వస్తుంది. ఏవైతే బ్రేక్ చేయలేమో, ఇప్పుడు టెలివిజన్ ఉంది, ఇప్పుడు ఐటమ్ లైక్ టెలివిజన్ 45 kgsలో కదా నువ్వు డివైడ్ చేయగలుగుతావు. దాన్ని టెలివిజన్ నువ్వు ఎట్లా డివైడ్ చేయొచ్చు? బ్రేక్ చేయలేవు. సో అవి ఏవైతే బ్రేక్ చేయని ఐటమ్స్ ఉంటాయి అవి 0/1 నాప్సాక్ ప్రాబ్లమ్ కిందకి వస్తాయి అన్నమాట. ఏవైతే నువ్వు బ్రేక్ చేయగలుగుతావు లైక్ కేజీస్ టమాటా అలాంటి బ్రేక్ చేయగలుగుతావు అవి ఫ్రాక్షనల్ నాప్సాక్ కిందకి వస్తాయి. అవి ఏవైతే ఫ్రాక్షనల్ నాప్సాక్ ఉంటాయో వాటిని గ్రీటీ మెథడ్ యూజ్ చేసి మనము సాల్వ్ చేయగలుగుతాం అన్నమాట. ఇది దీని మ్యాటర్. నాప్సాక్ ప్రాబ్లం అంటే ఏంటిది, అలా రెండు రకాలు ఉంటాయి. ఫ్రాక్షనల్ని నాప్సాక్ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు మనం గ్రీటీ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఫ్రాక్షనల్ నాప్సాక్ అంటే ద ఐటమ్స్ విచ్ కెన్ బి బ్రేక్ అవుతాయో వాటిని ఫ్రాక్షనల్ నాప్సాక్ కిందకి వస్తాయి. బ్రేక్ కానీ 0/1 నాప్సాక్ ప్రాబ్లం కిందకి వస్తాయి. ఓకే, ఇప్పటివరకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నాప్సాక్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనకు ఈ బాక్స్ ఇస్తారన్నమాట సార్. ఈ బాక్స్ సబ్జెక్టు, ప్రాఫిట్, వెయిట్స్ ఆయన ఇస్తాడు. 1, 2, 3, 4, 5, 6, 7 ఆబ్జెక్ట్స్ ఇచ్చిండు. వాటి యొక్క ప్రాఫిట్స్, వాటి యొక్క వెయిట్స్ ఇచ్చిండు. మనం ఏం చేయాలంటే ఈ 3 కాలమ్స్ ఇస్తాడు, 3 rows ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ బై వెయిట్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్కి ఎంత అవుతుంది వెయిట్, ఎంత ప్రాఫిట్ వస్తుందని క్యాల్కులేట్ చేస్తాం. ప్రాఫిట్ బై వెయిట్ చేస్తే ఒక ఆబ్జెక్ట్కి ఎంత ప్రాఫిట్ వస్తుందని చేస్తామంట. ఫస్ట్ ఆ స్టెప్ చేద్దాం. ఇప్పుడు 10/2 ఎంత, 2 1s 2 5s. సో అట్లా నాకు ప్రాఫిట్ వస్తుంది ఏంటి, 5 వస్తుంది. ఇప్పుడు 5/3కి ఎంత, 1.3. 15/5 ఎంత, 3. 7/7 ఎంత, 1. 6/1 ఎంత, 6. 18/4 ఎంత, 14.5. 3/1 ఎంత, 3. సో నాకు అన్నిటి వచ్చినాయి. సో నేను ఒక్కొక్క ఆబ్జెక్ట్ తీసి బ్యాగ్ లోపల పెట్టాలా. బ్యాగ్ వెయిట్ ఎంత, 15 ఉంది. 15 రెండు కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఒకటి ఏంటిది, మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేటట్టు ఆబ్జెక్ట్స్ అన్నింటినీ మనం మన లోపల ప్లేస్ చేయాలి. ఇంకొక ఏంటంటే ఆ బ్యాగ్ వెయిట్ ఒకటి అయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకుంటావు, దానికి వెయిట్ ఇచ్చిన కదా, ఆ వెయిట్ అనేది 15 kgs కన్నా ఎక్కువ కాదు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. సో 15 kgs కన్నా ఎక్కువ కావద్దు బ్యాగ్ వెయిట్. ఇంకా మనం ఎలాంటి ఆబ్జెక్ట్స్ పెట్టాలంటే ఆ ఆబ్జెక్ట్స్ మనకి మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఇవ్వాలి. అలా ఒక్కొక్క ఆబ్జెక్ట్ తీసుకొచ్చి మనం బ్యాగ్ లోపల వేస్తాం. ఇది ప్రాబ్లం ప్రొసీజర్. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ప్రాఫిట్ ఏంటో క్యాల్కులేషన్, ఇట్లా ప్రాఫిట్ వెయిట్ చేస్తే మనకు ఒక్కొక్క దానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది చూస్తాం. సో ఇలా నేనేం చేస్తాను, ఫస్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్ దేనికి వస్తుంది, 5, 1.3, 3, 1, 6, 4.5, 3. ఇక్కడ మ్యాక్సిమం ఫస్ట్ నెంబర్ ఏది, 6 అనేది ఫస్ట్ నెంబర్. సో ఇది మ్యాక్సిమం ప్రాఫిట్. సో ఇది ఇక్కడ రాసుకుంటే ఇది ఏది ఇస్తుంది, ఆబ్జెక్ట్ 5 అనేది ఇస్తుంది. దాని యొక్క ప్రాఫిట్ ఎంత, 6. దాని వెయిట్ ఎంత, 1. ఇప్పుడు నా బ్యాగ్ లోపల ఎంత వెయిట్ ఉంది, 15 kgs ఉన్నాయి. వాళ్ళ నుంచి ఒక ఆల్రెడీ ఆబ్జెక్ట్ 5 అనేది తీసుకుపోయి ప్లేస్ చేసినాం. ఆబ్జెక్ట్ 5 అనేది ఇలా ప్లేస్ చేసినాం. ఇవి అన్న ఆబ్జెక్ట్స్ పెడుతున్నాయి ఇలా. ఒక నీ బ్యాగ్ లోపల ఆబ్జెక్ట్ 5 అనేది ప్లేస్ చేసిన. అప్పుడు నాకు ఒక వెయిట్ అనేది తగ్గింది. ఇప్పుడు ఎంత ఉంది నా బ్యాగ్ వెయిట్, 14 ఉంది. ఒక అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఏది ఉంది, 5 ఇస్ ద నెక్స్ట్ చూడండి 1.5. నెక్స్ట్ ఇది 5 కదా, ఇది సెకండ్ మ్యాక్సిమం ప్రాఫిట్. దీని ఆబ్జెక్ట్ ఏది 1, దాని ప్రాఫిట్ 10, దాని వెయిట్ 2. సో ఆబ్జెక్ట్ ఇవన్నీ బ్యాగ్ లోపల ఆబ్జెక్ట్స్ పెడుతున్నా సరేనా. ఏ ఆబ్జెక్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాం. ఇప్పుడు 1 పెట్టినాక దాని వెయిట్ ఎంత ఉంది, 2 ఉంది. సో 2 తగ్గిద్ది. 14 నుంచి 2 తీసేసి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు నా బ్యాగ్ వెయిట్ ఎంత, 12. నెక్స్ట్ మ్యాక్సిమం వెయిట్ వచ్చేది ఏది, 4.5 కదా. 4.3 ఒక ఆబ్జెక్ట్ ఏది, 6. దాని ప్రాఫిట్ 18, దాని వెయిట్ 4 అయిపోయింది. ఇప్పుడు దీని వెయిట్ 4 కాబట్టి 12 నుంచి 4 తీసేస్తాం. ఏ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినా ఇప్పుడు 6 ప్లేస్ చేసినాడు. 4 తీసేసి ఎన్ని ఉంటాయి, 8 ఉంటుంది. కరెక్ట్ అయినా నేను చేసేది. నెక్స్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఏది ఉంది, 1.3, 3, 1, 3. సో నెక్స్ట్ అనేది 3, 3. ఈ రెండు ఆబ్జెక్ట్స్లో నేను ఏ ఆబ్జెక్ట్ అని తీసుకోవచ్చు. నేను ఈ 3 ఈ ఆర్డర్ వైజ్ వస్తా కాబట్టి ఆర్డర్ వైజ్ వద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ రెండు మ్యాక్సిమం ఈక్వల్ ప్రాఫిట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది. సో నేను ఈ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా, ఇది 4th ఆబ్జెక్ట్ అనుకుంటున్నా. సో అది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, అవి ఇక్కడ రాసుకుంటున్నా. ఏది 3rd ఆబ్జెక్ట్, దాని ప్రాఫిట్ ఎంత 15, దాని వెయిట్ 5. ఇప్పుడు 8 నుంచి ఇప్పుడు 3rd ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినాం కాబట్టి దాని వెయిట్ అయితే 5 పోయింది.
వెయిట్ అనేది తీసేస్తాయి. ఇప్పుడు ఆబ్జెక్ట్ వైజ్ చేసినప్పుడు దాని వెయిట్ 50 అయిపోయినట్టే కదా. ఇప్పుడు దాని వెయిట్ 5 కాబట్టి 8 నుంచి 5 చేసేది. ఇప్పుడు బ్యాగ్ వెయిట్ ఎంత ఉంది నాకు ఇప్పుడు ప్రజెంట్ 3 kgs ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నెక్స్ట్ వచ్చేది మ్యాక్సిమం ప్రాఫిట్ నాకు ఏది, నెక్స్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఏముంది, ఇది 3. ఈ 3 అనేది మ్యాక్సిమం ప్రాఫిట్ ఉంది. దాని ఆబ్జెక్ట్ అనేది 7. సో ఆబ్జెక్ట్ 7 దాని యొక్క మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది అబ్బదింది 3 అని ఇక్కడ రాసుకున్నాను. దాని వెయిట్ ఎంత ఉంది 1. సో 3 నుంచి ఇప్పుడు 7 ఆబ్జెక్ట్ పెట్టినాం కాబట్టి ఇప్పుడు వెయిట్ ఎంత ఉంది నా దగ్గర 2 ఉంది. ఎందుకంటే 7 యొక్క ఆబ్జెక్ట్ వెయిట్ 1 కాబట్టి అలా సబ్స్టిట్యూట్ చేసిన అలా 2 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది 1. ఇది ఏది 5th. ఓకేనా. అట్లా ఒక మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఆర్డర్ పెట్టింది. ఫస్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్, సెకండ్ ఇది, థర్డ్ 4th, థర్డ్ 5th. ఈక్వల్ ప్రాఫిట్స్ ఉంటే నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏది ఉంది 1.3 ఉంది, 1 ఉంది. సో ఏది నెక్స్ట్ పెట్టాల్సింది మనం 1.1. సో ఇది 6th ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ 2 ప్లేస్ చేయాలి. ఆబ్జెక్ట్ 2 వెయిట్ ఎంత ఉంది అబ్బా 3 ఉంది. ఆబ్జెక్ట్ 2 వెయిట్ ఎంత 3 kgs ఉంది. కానీ మన బ్యాగ్ లోపల ఏంటి ఉన్నాయి 2 kgs వెయిట్ మాత్రమే ఉంది. అర్థమవుతున్నా, నా బ్యాగ్ లోపల 2 kgs వెయిట్ మాత్రమే ఉంది. నేను ప్లేస్ చేయాల్సిన ఎంత 3 kgs వెయిట్ కదా. సో నేను ఏం చేస్తానంటే అలాంటప్పుడు డివైడ్ చేస్తానంట. ఎన్ని కావాలా 2/3 డివైడ్ చేస్తా, అదే 2/3 డివైడ్ చేస్తా. ఏ ఆబ్జెక్ట్ పెడుతున్నా, ఆబ్జెక్ట్ 1 అని పెడుతున్నా. దీని యొక్క ప్రాఫిట్ ఎంత, సో ఆబ్జెక్ట్ 1 కాదు ఆబ్జెక్ట్ 2. ఆబ్జెక్ట్ 2 యొక్క వెయిటే కదా 1.3. సారీ, ఆబ్జెక్ట్ 3 యొక్క వెయిట్ 1.3. దాని యొక్క ప్రాఫిట్ 5, వెయిట్ 3 క్యాన్సిల్ అయిపోతే ఇది 1 వస్తుంది. సో ఇది ఎంత వస్తుంది 10/3. అంటే ఎంత చేసింది నాకు, ఎంత వస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేస్తే 3.332 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు 2/3 ఎన్ని పెట్టా అంటే నాకున్న ఇప్పుడు బ్యాగ్ లోపల ఎంత కేజీ అవైలబుల్ ఉంది 2 kg అవైలబుల్ ఉంది. నాకు 2 kg అవైలబుల్ ఉంది. కానీ నా దగ్గర ఉన్న బ్యాగ్ లోపల జస్ట్ 2 kg ఉంది. కానీ ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత ఉంది 3 kgs ఉంది. సో అందుకే 2/3 మల్టిప్లికేషన్ చేసిన. సో నాకు కావాల్సిన వెయిట్ ఎంత 2 kgs, కానీ దాని ఆబ్జెక్ట్ వెయిట్ ఎంత 3. అందుకే 2/3 డివైడ్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన. డివైడ్ చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాఫిట్ మల్టిప్లికేషన్ చేసిన, ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ మల్టిప్లికేషన్ చేసిన. అప్పుడు నాకు ఇట్లా వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు నేను వెయిట్ అన్ని కలిపితే ఎంత రావాలా 15 kgs కన్నా ఎక్కువ పోవద్దు. కలిపితే నాకు ఎంత వస్తుంది 15 వస్తుంది. 1 + 2 4 5 1 మళ్ళీ 1 కలిపితే 15 kgs వస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది 53.3. సో ఇదే సొల్యూషన్. ప్రాఫిట్ వచ్చేసేసి 53.3 అని రాయాలా. వెయిట్ అన్నది బ్యాగ్ వెయిట్కి ఈక్వల్గా ఉంది, ఎక్సీడ్ కాలే అని రాయాలి. దిస్ ఈజ్ నాప్సాక్ ప్రాబ్లం.